సండేస్ సండేస్ అనాల్సిందే కానీ సండేస్ చిన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు అంతా బోరింగ్ ఉంది. సండే అంటేనే బోరింగ్. లేట్గా లేవడం, లేచిన తర్వాత 12 గంటలకి అట్లా బ్రేక్ఫాస్ట్ చేయడం, మళ్ళీ 3కి 4కి లంచ్ చేయడం, ఎప్పుడో అది సాయంత్రం 1 గంట 2 గంటలు అట్లా పోయి రావడం. సండేస్ అంటే మామూలుగా చిన్నప్పుడు బాగుండేది. సండే వస్తానంటే ఇంకా ఆనందం వేరేది ఉండేది. రాత్రిపూట ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుంది అని ఆలోచిస్తుంటాం. కానీ ఇప్పుడు లేదట, మారిపోయింది. ఆ కాలం మొత్తం మారిపోయింది. సండేస్ అంటే పిల్లగాయలు కూడా ఉన్నారు సందుల్లో, వీధుల్లో ఆడ కూర్చుంటారు. ఇప్పుడు ఎవరు రారు. ఏమంటే గ్లామర్ దెబ్బతింటాడన్నారు వాళ్ళది. ఏంద్రా సండేస్ ఎక్కడికైనా పోతానారా ట్రిప్స్కి, ఏమన్నా చిన్నది ఇక్కడే చుట్టుపక్కల అట్టు పోయి తిరిగేసి వస్తున్నారా అంటే లే. ఇప్పుడంతా కాలం జనరేషన్ మొత్తం మారిపోయింది. ఏమంటే ఏం చెప్తారంటే ఎవరు పోతారు, వాళ్ళ గ్లామర్ దెబ్బతింటారంట. 10th క్లాస్ వాళ్ళు, 10th క్లాసు, ఇంటరు, 8th క్లాస్ అట్లా చదువుతున్నారు. ఇంట్లోనే ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇన్స్టాగ్రామ్ చూస్తారు. లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గేమ్స్ ఆడుతున్నారు. పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడి ఆడి ఆడే అట్లనే ఇంట్లోనే ఉంటున్నారు. అసలు రండిరా, నేచర్ చూడండి రా, ప్రపంచం చూడండి రా అంటే ఎవరు ముందుకే రావడం లేదన్న. అస్సలు ఎవరు రావడం లేదు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రావడం లేదు. ఆదివారం కూడా వాళ్ళు పనుకుంటారు, కొంతమంది పనులకు పోతున్నారు. అసలు సండేస్ లాగా లేవు. ఇప్పుడు కాలం మారిపోయినట్టుంది. ఇక్కడైతే ఇంకా వేరే చోట వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఇక్కడ నేను ఉండే చోట అయితే అస్సలు సండేస్ అంటేనే బోరింగ్ ఉంది. చూడండి ఎట్టా పీస్గా ఉండేవి పైనుంచి చూస్తే అట్ట అయిపోయింది. లేవాలా, ఏమైనా చిన్న పనులు ఉంటే ఇంట్లో పనులు చూసుకోవాలా, మళ్ళీ లైక్ లంచ్ చేసేయాలా, మళ్ళీ పనుకోవాలా, మళ్ళీ పనుకొని మళ్ళీ సాయంత్రం ఇప్పుడు 6 గంటలు 7 గంటలు లేచి 1 గంట 2 గంటలు అటు పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ 2 గంటల్లో కూడా మొబైల్స్ వాడుతున్నాం. పిచ్చలు వీడియో వాడుతున్నాం మొబైల్స్. ఇన్స్టాగ్రామ్ అనేది చెప్పకూడదు అసలు. ఆ వాచ్ టైం చూసుకుంటే గంటలు ఉంటాయి. 6 గంటలు అయినా మినిమం ఉంటుంది. 5-6 గంటలు జస్ట్ ఇన్స్టాగ్రామే. అది అయిపోయిందట ఇంకా గేమ్స్, ఇంకా అది ఇది అంతా మొత్తం అందరు బిజీ ఉన్నారు బా. లైఫ్ని ఎవ్వరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలియడం లేదు. నాకైతే అసలు నచ్చదు. నేను ఎక్కువ నేచర్లో పోవాలా, నేచర్ ఫారెస్ట్స్ కానీ అట్లా వాటర్స్ ఉండే చోట కానీ అట్లా నేచర్ని ఎంజాయ్ చేయాలంటాను నేను. కానీ డిసప్పాయింటెడ్ చాలా. నా ఫ్రెండ్స్తో కూడా డిసప్పాయింటెడ్. సింగిల్గా వెళ్ళాలంటే కూడా అది కూడా మనసు ఒప్పుకోవడం లేదు. ఫ్రెండ్స్ ఉంటే ఒకరు ఇద్దరు ఇప్పుడు వెళ్తే బాగుంటుంది. బతుకులు టైప్నే ఏం చేస్తాం. సండే ఇంకా మామూలుగా సండే అంటే సినిమాసు, మూవీసు అట్లానే ఉండేది. ఇప్పుడు అవి కూడా లేవు.